అంటే 5వ తేదీన ఒక చేత్తో నువ్వు అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇచ్చావు, 20వ తేదీన 15 రోజులు గడవకుండానే దాని మీద స్టే ఆర్డర్ వచ్చినటువంటి పరిస్థితి చాలా క్లియర్ గా చూసాం. కంగారెంతురా చెప్తాను కదా. పోలవరం బనకచెర్ల ప్రాజెక్ట్ గాని, పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్ట్ గాని ఏదైనా కట్టారా? కట్టని దానికి ఆర్భాటం ఏకంగా సుప్రీంకోర్టులో విచారణల దాకా వెళ్ళిపోయింది. అదే ఇక్కడ హై డ్రామా, మన రాష్ట్రంలో జరిగే, 2 తెలుగు రాష్ట్రాల్లో జరిగే మీడియా హై డ్రామా, పొలిటికల్ హై డ్రామా. డిపిఆర్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు దశలోనే ఆగిపోవడం జరిగిపోయింది బనకచెర్ల. కానీ ఏదో కట్టేసినట్టు బిల్డప్లు నడిచిపోయింది. అది ఫేక్. అయితే నిశ్శబ్దంగా సాగిపోయింది. 2020 సంవత్సరంలో పోతిరెడ్డిపాడుకి దగ్గరలో నుంచి బిగిన్ చేసి ఏదైతే రాయలసీమ ఎత్తిపోతల పథకం, వాళ్ళు 850 అడుగుల దగ్గర నీళ్లు తీసుకుంటే మనం 750 అడుగుల దగ్గరే నీళ్లు తీసుకోవాలి అన్నటువంటి వాళ్ళకంటే కింద దశలో నుంచే నీళ్లను ఎత్తి పోసుకోవడం అనే కాన్సెప్ట్కి 3600 కోట్ల రూపాయలతో ప్రారంభించాడు జగన్మోహన్ రెడ్డి. అనవసరపు ఆర్భాటం చేయలేదు, హడావిడి చేయలేదు. దాని వెనకాల 2 రాష్ట్రాల రాజకీయాలు ముడిపడి ఉన్నాయని తెలిసి సైలెంట్ గా జరిగిపోయింది. రాయలసీమలోని 4 జిల్లాలని వెనుకబాటు నుండి గట్టెక్కించేందుకు తీసుకొచ్చినటువంటి దీనికి 2020లో శ్రీకారం చుట్టి 3207 కోట్ల రూపాయల వ్యయంతో శ్రీకారం చుడితే దాని మీద ఎన్జీటీకి వెళ్ళినా సరే పట్టించుకోకుండా నిశ్శబ్దంగా పనిచేసుకుంటూ వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఆనాడు ఎన్జీటీ చెప్పినా పనులు జరుగుతున్నాయి, ఎన్జీటీ ఆపమన్నా పనులు జరుగుతున్నాయి, కేంద్ర ప్రభుత్వం ఆపమన్నా పనులు జరుగుతున్నాయని చివరికి రాష్ట్ర ద్రోహం చేసినటువంటి పత్రికలే ఇప్పుడు ఏమీ లేదని నాటకాలు ఆడుతున్నటువంటి వేళ ఆ విజువల్స్ నిజమా కాదా? ప్రాజెక్టు కట్టడం ప్రారంభమైంది. ఏది గత 2 రోజుల నుండి జరుగుతున్న ప్రయత్నం, అబ్బెబ్బే ఏం కట్టలేదు జగన్మోహన్ రెడ్డి, అది ఊరికి నేను నాటకాలు ఆడుతున్నాడు, పేపర్ మీద మాత్రమే ఉందని సొల్లి చెప్తున్నటువంటి వేళ ఆ విజువల్స్ ఇప్పుడు ప్రత్యక్షంగా కనబడుతున్నాయి. సొరంగాలు కూడా తవ్వేశారు, 40% పనులు పూర్తయి. ఇంకో 60% పనులు పూర్తయితే 3 జిల్లాలకి చక్కటి తాగునీరు, సాగునీరు అందే ప్రాజెక్టుని అర్ధాంతరంగా ఆపివేయించిన ఘనత రేవంత్ రెడ్డిదా, చంద్రబాబుదా?